ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ను కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, ఉప్పల్ మాజీ శాసనసభ్యులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రైల్వే అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్లపల్లి రైల్వే స్టేషన్ను స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో నిర్మాణం చేశామన్నారు. ఇప్పటికే హైదరాబాద్లో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు అదనంగా చర్లపల్లిని 4వ నూతన రైల్వే స్టేషన్గా రాబోతుందని తెలిపారు. దీని కారణంగా హైదరాబాద్లో ట్రాఫిక్ తగ్గుతుందన్నారు. ప్రధాని నేతృత్వంలో ఈ రైల్వే స్టేషన్ను తక్కువ సమయంలో నిర్మించామని, ఇప్పటికే 98% పూర్తయిందని తెలిపారు. తెలంగాణలో రైల్వే ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ప్రధాని నరేంద్ర మోదీ రైల్వే కవచ్ వ్యవస్థను తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారని తెలిపారు. ఇందుకోసం ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. 346 కిలోమీటర్ల మేరకు తెలంగాణలో రైల్వే లైన్లు నిర్ణయించామన్నారు. 369 కిలోమీటర్ల మేర సింగిల్, డబుల్ లైన్లను నిర్ణయించామన్నారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పనులు త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. టు 98% పూర్తయింది. ఇంకా అరకొర పనులున్నాయి. తొందరలోని వీలైతే ఒక నెల రోజుల లోపలనే ఈ రైల్వే స్టేషన్ను మరి ప్రజలకు డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మా స్థానిక పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ యొక్క చర్లపల్లి ఈ యొక్క న్యూ రైల్వే టెర్మినల్కు 430 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ యొక్క టెర్మినల్ను నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ 20 రైళ్లు ఆగే సౌకర్యము ఇక్కడ కల్పించడం జరిగింది. ఇది కాకుండా హైదరాబాద్కు వచ్చేటువంటి గూడ్స్ కూడా రానున్న రోజుల్లో ఇదే కేంద్రంగా మారనున్నది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి కవచ్ అనేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు తెలంగాణలో పైలట్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేస్తూ ఉన్నాం. అది ఇప్పటికే పనులు ప్రారంభమైనాయి. అది సక్సెస్ఫుల్గా మనకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఈ రైల్వే ప్రమాదాలు అరికట్టడం కోసం కవచ్ అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉన్నదో, ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్విప్మెంట్స్ను తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దానికి కూడా ప్రధానమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో ఈ కవచ్ స్కీము ఇక్కడ తీసుకొచ్చినందుకు. దాంట్లో భాగంగానే ఒకప్పుడు నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ కావచ్చు, కాచిగూడ కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఎప్పుడు సున్నా చేసింది తప్ప, చిన్న చిన్న రిపేర్ చేసింది తప్ప, మారిన పరిస్థితులకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా కల్పన చేయడంలో, నిర్మాణం చేయడంలో గత ప్రభుత్వాలు విఫలమైపోయినాయి. ఇవాళ ఇంతకుముందు గౌరవ మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆ 3 రైల్వే స్టేషన్లతో పాటుగా ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంజెషన్ ఏర్పడింది. కాబట్టి ఇంత ట్రాఫిక్ని తట్టుకునేటువంటి ఒక టర్మినల్ ఉండాలని చెప్పి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు చర్లపల్లిలో ఇంతకుముందు వారు చెప్పినట్టుగా గొప్ప మోడ్రన్ రైల్వే టర్మినల్, ఎయిర్పోర్ట్ను తలపించే పద్ధతిలో నిర్మాణం చేసి తెలంగాణ ప్రాంత ప్రజానికానికి ఒక గొప్ప ఫెసిలిటీని కల్పించినందుకు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రుల గారికి, దానికోసం నిరంతరం కృషి చేసినటువంటి మా మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ